రామసుందరెడ్డి గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మొన్న బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలుకు పంపలే కదా, చెర్లపల్లి జైలుకు పంపిస్తే తెలిసి ఉండేది. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం, లెటర్ పెట్టినాం, మేము ప్రెస్కి ఇవ్వలేదు అది. కానీ మేము ఇచ్చిన 20 daysకు మరి సెక్రటేరియట్లో ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎట్లా సంపాదించుకున్నారు ఆ లెటర్ని, వాళ్ళు హెడ్లైన్స్లు రావడం జరిగింది. ఏమని, తెలంగాణ విశ్రాంతి ఇంజన సంఘం వారు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పైప్ లైన్ ద్వారా కాకుండా టన్నల్ ద్వారా తీసుకెళ్ళినట్టయితే 8,000 కోట్లు ఆదా అవుతుందని వాళ్ళు 8,000ని తాటకాయలంతా రాశారు, హెడ్లైన్స్ పెట్టారు. అప్పుడు మేము అనుకున్నాం ఇక ప్రతిపక్షాలు దీని మీద ఎంత గోల చేస్తాయి అనుకున్నాం. కానీ ఏ ఒక్క ప్రతిపక్షం కనీసం ఎవ్వరు కూడా దాని మీద స్పందించలేదు. వారం రోజుల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడడం జరిగింది. అంటే నేనేమంటున్నంటే, మేము ప్రభుత్వం వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మేము ఏదన్నా లెటర్స్ రాసినా, అది పేపర్లో హెడ్లైన్స్ వచ్చినా కూడా కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ఒక మాట అనలేదు. మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడేమన్నారు, వీళ్ళది ఏదో వీళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చారు కదా రిపోర్ట్, దాని గురించి మీరు పరిశీలించండి అని చెప్పి ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మాకు వచ్చిన ఆలోచన, ఆ రోజు మరి వారు మాకు ముద్ర ఏమి వేయలేదు, మీరు కాంగ్రెస్ వాళ్ళను ఇంకెవరో వాళ్ళని ముద్ర వేయలేదు ఆ రోజున్న ప్రభుత్వం. సీఎం గారు మాకు ఆ విధంగా అంటగడం చాలా మాకు బాధాకరం. అది కొంచెము సరే, ఇక వారికే వదిలేస్తున్నాం, దానికి మేము చెప్పేది ఏం లేదు. కాకపోతే మేము ఇప్పటి కూడా చెప్తున్నాం, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నిన్న మాకు మన ఇరిగేషన్ మంత్రి గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది నాతోని. వారికి చెప్పడం జరిగింది, మీరు ఎప్పుడు పిలిచినా మేము సహకరించడం సిద్ధం ఉన్నాము. ఇంకా దీని మీద మనం కలిసి ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం. వారు అన్నారు, మేము వస్తాం, మాట్లాడతాం, చేస్తాం. మేము సైట్లో ఉండి కూడా మేము పర్యవేక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము వాలంటీర్గా వస్తానని చెప్పినాం. కాబట్టి ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నాం. మేము ప్రభుత్వాన్ని మేము శాసించలేదు, ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. అంత మాత్రాన మమ్మల్ని ఇక జైలుకి పంపాలి, చెర్లపల్లి జైలుకి పంపడానికి ఇదంతా అని అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం సర్వీస్లో ఎంతో నిష్ఠతో పనిచేసినాక ఇలాంటి అపవింద అనేది కొంచెం తట్టుకోలేకుంటున్నాం. అంతే, వారి విజ్ఞతకి వదిలేస్తాం. వాతావరణ నిపుణులు కరువు వస్తుందిరా అంటే వాళ్ళకు బెల్ట్తో కొట్టాలంటాడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. పాపం ఎంత ఘోరం అంటే, వాళ్ళు నేను ఉదయం మాట్లాడిన శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అన్నా మీరు మీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే మాకు మంచిగా అనిపించలే అన్నా, మీరు మాతో తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఏమనుకోక శ్యామన్న, ఈ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడినందుకు ఆయన తరపున, రాజకీయ వ్యవస్థ తరపున ఇంజనీర్లుగా పనిచేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి, నిజాయితీగా పనిచేసిన మీరు బాధపడడం నాకు బాధ అనిపించింది శ్యామన్న అని చెప్పి ఫోన్ చేస్తే ఆయన ఒకటే మాట అన్నాడు, అన్న ఆయనకు తెలియదు కావచ్చు, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నోన్ని, తెలంగాణ రాకమునిపై రిటైర్ అయినోన్ని, నన్ను పట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు లేదు అవినీతి జరిగింది అలా నువ్వు కూడా ఉన్నావు, నువ్వు చెర్లపల్లికి పంపుతా అంటే బాధ అనిపించిందన్న. నిజాయితీగా బతికినోన్ని అట్లా అవమానకరంగా నేను రాష్ట్ర హితం గురించి మాట్లాడుతుంటే, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడుతుంటే బట్టగాల్చి మీదేస్తే బాధ అయిందన్నా అని చెప్పి ఆ పెద్ద మనిషి దాదాపు 70 ఏళ్ల పైన ఉంటాడు, ఆయన కళ్ళనీళ్లు పెట్టుకుంటే నిజంగా గోస అనిపించింది.